అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. అసలు ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత ఉంది? ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో అక్కడ 14 లక్షల కోట్ల అప్పు ఉందని అనౌన్స్ చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి ఒకసారి 6 లక్షల కోట్లు అంటారు, బడ్జెట్ సమావేశాల్లో 9 లక్షల కోట్లు అంటారు, మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు అప్పుడే, ఇంకా తవ్వితే ఇంకెంత బయటపడుద్దో అన్నట్టు. అంటే ఒక క్లారిటీగా ఇంత అప్పు ఉంది అని చెప్పలేరా? యనమల రామకృష్ణుడు గారు మాట్లాడుతూ 11 లక్షల నుండి 14 లక్షల కోట్ల దాకా అప్పు ఉంది అంటారు. అంటే అధికారంలో ఉండి అంతమంది యంత్రాంగం ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి ఆంధ్రప్రదేశ్ అప్పు ఇంత ఉంది అని ఫిక్స్డ్గా ఒక ఫిగర్ అంటూ చెప్పలేరా? మరి 14 లక్షల కోట్లని అప్పుడు అలా చెప్పేశారు. అప్పుడంటే అధికారంలో లేరు, పేపర్లో న్యూస్ పేపర్లు చూసి చెప్పాను అన్నట్టు మాట్లాడారు. మరి ఇప్పుడు ఎంత ఉందో కరెక్ట్గా చెప్పాలి కదా. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ అప్పు ఇంత అని కరెక్ట్గా ఎవరికైనా తెలుసా? వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? టీడీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అవును, అప్పు ఇంత ఉందని చెప్పట్లేదు అని వాళ్ళు ఒక నిర్ణయానికి ఎందుకు రాలేకపోతున్నారు? అంటే మనం అభిమానించే నాయకుడు ఏం చెప్తే అది వినేయటమేనా? మనం ఆలోచించలేము. చంద్రబాబు నాయుడు గారు అప్పు ఎంతో చెప్పట్లేదు అని టీడీపీ వాళ్ళు కూడా ఎందుకు అనుకోరు? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.